దిగిపోయి అన్న నమస్తే అన్న ఇగో అన్న ఇదిగో అన్న సూపర్ అన్న అన్న నువ్వు వచ్చినావేందే మాల్ రాలేదని పాణం తీస్తుంటే నేనే వచ్చినా నువ్వేంద్రా ఈ పొద్దు మస్తు లేట్ చేసినావు ఆలస్యం చేసినందుకు 500 ఫైన్ అన్నట్టు 1000 వేసుకోరాదే వెనకాల పోలీసులు వస్తుర్రు మాల్ నీదేనని చెప్తే నిన్ను తీసుకుపోయి బొక్కలేసి బొక్కలు ఇరగొడతారు అరే మజాక్ చేసినాను రా బాయ్ ఎందుకంత గరం అవుతావు అన్నా పైసలతానా నేను బరాబర్ ఉంటా మాలిచ్చుడు లేట్ అయిందని అడ్డుపడతా పైసలు తగ్గిస్తానంటే ఊరుకోను అన్నా బాబ్జీ అన్న కథలు చెప్తుండే వీడికి పోలీసులు ఎందుకు వస్తారన్నా అరే నిజమా ఏం నిజంగానే పోలీసులు వస్తున్నారు బండిది అన్న పోలీసు పురాతుంది పదన్న అన్న రా అన్న ఏ ఊకబే అరే బాలుగా పొద్దుగల గా పోలీస్ పోరీ కోసం ఎంత ఎదురు చూసినానరా ఇప్పుడు కూడా మనల్ని ఇడిచిపెట్టకుండా మన వెనకాలే తిరుగుతోంది అన్న నీకు దండం పెడతానే నీ కాలు మొక్తా పోదాం పదన్న ఏ ఊకబే సిఏ గారి పేరు చెప్పి తప్పించుకొని వీడిక్కడున్నాడా ఇప్పుడెక్కడికి పోతాడో చూస్తాను దిగు అన్న గా పోరి గిట్లనే వస్తుంది మనం ఇంకా 2 చోట్ల మాల్ డెలివరీ చెయ్యాలి పోదాం రాయే రేయ్ రేయ్ ఉండాలి చూడాలని బాధపడినా చూడని వస్తుంటే పోదామంటావేంద్రా అన్న నీ కాలు మొక్తా సేదా నువ్వే జైలుకి తీసుకుపోయేలా ఉన్నావే రా అన్న పోదాం నీ కాలు మొక్తా రా అన్న పోదాం నీకు దండం పెడతానే కళ్యాణి మళ్ళీ ఇప్పుడు గట్ల మసాజ్ ఫైట్ చేస్తుందా ఏంది అరటి తొక్కలు వేసి నన్నే పడేస్తావా నిన్ను అమ్మో చేతో కొట్టే ఓకే గాని లాఠీతో అయితే నాతో కాదు అమ్మో కళ్యాణి రే ఎక్కడికి వెళ్తావురా 3 నెలల ట్రైనింగ్ ఇక్కడ నా దగ్గర నీ వేషాలు ఆహా మీరట్లా కాలు పెడితే మంచిగుంది మేడం ఇడిచి పెడితే ఇంకోసారి బాగా ఉరుకుతా నా నుండి పారిపోదావనా కళ్యాణి హాగు హలో కళ్యాణి మేము పారిపోతున్నాంగా రేయ్ కళ్యాణి కళ్యాణి వాడికి కావాల్సింది అదే చపాతి నలిపినట్టు నలపడానికే వాడు కావాలని నీకు దొరికిపోతున్నాడు. కానిస్టేబుల్ కళ్యాణి దగ్గర వాడి ఆటలు సాగవు. ఈసారి కనబడితే వాడిని అస్సలు వదలు.
రా పెద్దమ్మా, వచ్చి కూర్చో. భోంచెత్తు గాని. వద్దమ్మా, నేను కింద కూర్చుంటాను. కింద కూర్చోడం ఏంటి పెద్దమ్మా, కుర్చీలో కూర్చోండి. వద్దమ్మా, నా కిందే అలవాటు. నేను కిందే కూర్చుంటానమ్మా. పెద్దమ్మ అంటున్నావు, ఆవిడేమో కింద కూర్చుంటానంటుంది, నువ్వేమో పైన కూర్చోమంటున్నావు. ఏంటి అనుపమా, ఏంటి సంగతి? తన కింద కూర్చోవడం అలవాటు. ఊరు కాని ఊరొచ్చినప్పుడు అలవాట్లు కూడా మార్చుకోవాలి కదమ్మా. లేదమ్మా, పల్లెటూరు వాళ్ళం కదా, కింద కూర్చొని తినడమే మాకు అలవాటు. పైన కూర్చుంటే తినబుద్ధి కాదమ్మా. భలే వాళ్లే, మీది పల్లెైనా పట్నమైనా డైనింగ్ టేబుల్ మీద కూర్చుని తినాల్సిందే. పైగా మా అమ్మేమో స్నేహితురాలంటుంది. అలాంటప్పుడు మిమ్మల్ని కిందను కూర్చోబెట్టాలా తిననిస్తాం? పర్లేదులే పెద్దమ్మా, ఈ ఒక్క పూటకి పైన కూర్చో, కింద కూర్చుంటే బాగోదు. కూర్చో. ఏంటోనమ్మా, అలవాట్లేదు కదా, ఇబ్బందిగా ఉంటుంది. అవును దినా, అత్తయ్య గారి స్నేహితురాలంటుంది, మరి నీకు తెలీదా? నా స్నేహితురాళ్ళందరూ దమయంతికి తెలియాల్సిన అవసరం ఏమైనా ఉందా? అత్తయ్య అలాని కాదు, కన్న కూతురు వదినకి తెలియకుండా అనుపమమ్మకి మాత్రం ఎలా తెలుస్తుందా అని. అది ఇంట్లో ఉండే నలుగురితోనే కలవదు, ఇక నా స్నేహితురాలతో కలుస్తుందా? అనుపమ అంటే పెద్ద చిన్న అంటూ గౌరవంతో అందరితో కలిసిపోతుంది కాబట్టి తనకు తెలుసు. మీ వదినకి తెలియదులే. అమ్మ అనుపమ, తన అనుమానాలకేం గాని ఆమెకు నువ్వు వడ్డించు. ఇదిగో తులసి, ఇది నీళ్ళే. ఏం మొహమాట పడద్దు, కడుపు నిండా తిను. ఎవరు? ఏమో బావా. ఏమిటలా చూస్తున్నారు? ఆవిడ నా స్నేహితురాలు, రాకొచ్చింది, నా కోసం వచ్చింది. నమస్కారం బాబు. నమస్కారం అండి. అరే తులసి, నువ్వు కూర్చో. భోజనం మధ్యలో లేస్తావేమిటి? నువ్వు తిను. అలా ఎంతసేపు అని కలుపుతావు? ఇక్కడున్న వాళ్ళందరూ మనవాళ్ళే. నా కొడుకు, నా అల్లుడు, నా కూతుళ్ళు, కోడలు. ఇక్కడెవరూ పరాయి వాళ్ళు లేరు. నువ్వు మొహమాట పడకుండా కడుపు నిండా తిను. శివ! ఎవరు తనని ఇంట్లోకి రాణించింది?
తన నీడ కూడా ఇంటి మీద పడకూడదనుకున్నాను. 25 ఏళ్ల క్రితం తెగిపోయిందనుకున్న బంధాన్ని మళ్ళీ కలుపుకోవాలని చూస్తున్నావా? మాట్లాడే! వద్దనుకున్న బంధానికి కొత్తగా ముడులు వేస్తున్నావా? మళ్ళీ జీవితంలో తన ముఖం చూడకూడదనుకుంటే నట్టింట్లో కూర్చోబెట్టి అన్నం పెడుతున్నావా? మీకు కలుపుకోవాలని లేకపోయినా అనుపమ కలుపుతుందిలే నాన్నా. ఆవిడ మన బంధువు కాదు. ఏదో బంధువు అన్నట్టు అలా చూస్తారేంటి? చీరలు కొనుక్కోడానికి వచ్చిందంటక మీరేమో ఏదో తెగిపోయిన బంధాలు అది ఇది అని బంధుత్వాలు కలుపుతున్నారు. భోజనం మధ్యలో నుంచి లేవకూడదు. తినే అన్నాన్ని మధ్యలో వదిలేసి అలా వెళ్ళకూడదు. అది నీకు మంచిది కాదు, మాకు మంచిది కాదు. కూర్చో. కూర్చో. తప్పైతే క్షమించండి. గతాన్ని గుర్తు చేసుకుని ఇంటికి వచ్చిన మనిషిని అన్నం దగ్గర నుంచి లేపటం చాలా పాపం. ఆయన వెళ్ళిపోయారు. ఇక నిన్నెవరూ ఏమీ అనరు. నువ్వు ప్రశాంతంగా తిను. ఎవరివిడా? అనుపమేమో చీరలు కొనడానికి వచ్చింది అంటుంది. అమ్మేమో స్నేహితురాలు అంటుంది. నాన్నేమో తెగిపోయిన బంధాలు అంటున్నారు. ఈవిడితో మాకేంటి బంధుత్వం? అలాంటిదేవైనా ఉంటే ఎప్పుడైనా మాటల్లో అయినా చెప్పాలి కదా. ఎందుకే నేను చెప్పింది, చిల్లర దొంగ వాడి సంగతి తర్వాత చూద్దాం, ఆ డోక్లాగాడి సంగతి ముందు చూద్దామని. నువ్వు విన్నావా? ఇప్పుడు తప్పించుకున్నాడని వాణ్ణి వదిలేస్తానా? చూస్తాను ఎక్కడికి పోతాడా. నన్ను కావాలని పడేస్తాడా? నేను కింద పడితే ఎకిలిస్తాడా? వాణ్ణి వదలను. నన్ను చాలా డిస్టర్బ్ చేశాడు. నా 3 నెలల ట్రైనింగ్ అంతా ఉపయోగించి వాణ్ణి పట్టుకుంటాను. హలో, ఏంది లేట్ అయింది? దారిలో చిన్న ప్రాబ్లం వల్ల లేట్ అయింది. నన్ను బాస్ అర్జెంటుగా రమ్మన్నాడు. నేను వెళ్ళాలి. రేపు దాన్ని బూత్ బంగ్లాకి తీసుకురా. అలాగే. ఈ రోజు ఏ టైంకి తీసుకురమ్మన్నానో అదే టైంకి రేపు అక్కడికి తీసుకురా. సరే. ఈ రోజులాగా అది ప్రాబ్లం ఇది ప్రాబ్లం అని లేట్ చేయొద్దు. లేదు, తీసుకొస్తాను. ఎవరు? ఇన్ఫార్మర్. దేని గురించి ఫోన్ చేశాడు?
ఆ డోక్లాగాడు అడ్రస్ మార్చేశాడంట. మరెలా? ఈ రోజుకి వాడు మిస్ అయినట్లే. రేపు చూద్దాం వాడి సంగతి. ఇదంతా ఆ బోరుబండ గాడి వల్లే జరిగింది. వాడు దొరకలేదు, ఈ డూక్లా గాడు కూడా మిస్ అయ్యాడు. ఛ! ఈ రోజు మిస్ అయినా రేపెక్కడికి పోతాడులే. పద. అమ్మా అనుపమా, ఇక నేను బయలుదేరతాను. ఇంక నేను ఎక్కువసేపు ఉండడం మంచిది కాదని అర్థం అవుతుంది. నీకు తెలియందేమీ కాదుగా. అందుకే వెళ్ళిపోతానంటున్నానమ్మా. వెళ్ళొస్తాననుపమా, వెళ్ళొస్తానమ్మా. అలాగే. ఆగత్తా, అప్పుడే బయలుదేరావు ఎక్కడికి? అత్తా, మా అనుపమకి పెద్దమ్మవంటే నాకు అత్తవే కదా. ఏంటి ఏదో పరైదాన్లా చూస్తావు? నీ స్నేహితురాలి కూతుర్ని. నువ్వేం భయపడకత్తా. నా దగ్గర భయం దేనికి? ఇంతకీ మా నాన్నతో నీకు గొడవేంటి? ఎందుకు మా నాన్న అంత కోప్పడుతున్నారు? మా చీరల కోసం ఇంత దూరం వచ్చినందుకు చాలా సంతోషం. బయలుదేరు. అమ్మా, ఆమె వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. నాతో ఏమీ మాట్లాడడం లేదు. మీరే ఏదేదో మాట్లాడుకుంటున్నారు. నాకేదో అనుమానంగా ఉంది. చీరల కోసమే వచ్చిందా లేక ఇంకేదైనా? అవును దమయంతి, చీరల కోసమే వచ్చింది. తనకి ఇంకేం పనుంటుంది ఇక్కడ? ఇంకేదైనా పనుండడానికి ఇదివరకెప్పుడైనా వచ్చిందా? ఇంతకు ముందు ఎప్పుడు రాంది ఇప్పుడొచ్చింది కాబట్టి నా అనుమానం. నీకలాంటి అనుమానాలేవీ అవసరం లేదు. ఆవిడొచ్చింది చీరల కోసమే. అయినా మా దగ్గర ఉండే చీరల కంటే నీ దగ్గర ఉండే చీరలే చాలా బాగుంటాయి. వెళ్ళి తీసుకొచ్చి తనకి చూపించొచ్చు కదా. పెద్దమ్మకిచ్చి పంపించావంటే అవి పసలపూడి దాకా వెళ్తాయి. నీ చీరల గురించి పసలపూడి దాకా తెలుస్తుంది. అవును దినా, పసలపూడి దాకా నీ చీరలు వెళ్లడం అంటే మామూలు విషయం అనుకుంటున్నావా? ఈ ఐడియా ఏదో బానే ఉంది. ఏమిటలా చూస్తావు? ఆవిడొచ్చింది చీరల కోసమే. అంతగా నీకు ఇవ్వాలనిపిస్తే వెళ్ళి నీ చీరలు కూడా తెచ్చివు. వెళ్ళి చీరలు తీసుకొచ్చిచ్చి అసలు సంగతేంటో తెలుసుకోవాలి. అత్త, నువ్విక్కడే ఉండు. నా దగ్గర చీరలు కూడా తీసుకొస్తాను, చూద్దు గాని. పల్లవి, నువ్వేమిటి ఇక్కడే నిలబడిపోయావు? వెళ్ళి ఉన్న చీరల్లో మంచి చీరలేవో చూసి తీసుకురా. అసలే దానికి మంచేదో చెడేదో చూడటం కూడా తెలియదు. నువ్వు వెళ్ళి పక్కనుండు. మంచి చీరలేవో బాగా చూసి తీసుకురండి. చూసారా, నేనైతే అంత మంచి చీరలు సెలెక్ట్ చేస్తానని ఒప్పుకున్నారు కదా. అందుకే కదా నిన్ను వెళ్ళమంటుంది. వెళ్ళు. ఆయనకింకా నీ మీద కోపం తగ్గలేదు. ఆ కోపానికి అర్థం ఉందిగా. ఏం చేస్తాం? ఇన్నేళ్లైనా నా మీద కోపం తగ్గకపోవడం అంటే నా దురదృష్టం. అందుకే అమ్మకి నాకు తప్ప ఎవ్వరికీ తెలియని రహస్యాన్ని మీ దగ్గర దాచిపెట్టాం. అక్కడికైతే ఎవరూ రారు, ఎవరూ వెళ్లరు అన్న నమ్మకంతో ఆ రహస్యాన్ని మీ దగ్గర ఉంచాం. ఇక్కడి వాతావరణం చూస్తుంటే నీ పరిస్థితి ఏంటో నాకు అర్థం అవుతుందమ్మా. ఇంత బాధని దిగమింగుకొని ఎలా ఉంటున్నావు తల్లి ఇక్కడ? అమ్మా నాన్న ఉన్నారు. పిలుపుకి అత్తమామలైనా
అమ్మ నాన్న ఇద్దరూ నన్ను కన్న పిట్టలా చూసుకుంటారు. అమ్మ నాన్నల దగ్గర పిట్టకి కష్టమే ఉంటుంది. నా బిడ్డలా ఉండట్లేదు, కానీ నా కోడలు బిడ్డలా ఉంది. అసలు అనుపమ నా కోడలని మర్చిపోయి చాలా కాలం అయిపోయింది. వీళ్ళు మన దగ్గర ఏదో దాస్తున్నారే. ఒక చీర ఫ్రీగా ఇచ్చైనా సరే ఆ పెద్దమ్మని బుట్టలో వేసుకోవాలి. అసలు విషయం ఏంటో, ఎందుకొచ్చిందో అన్నీ అడిగి తెలుసుకోవాలి.